ST Employees Association of All India 965/2019 ఆధ్వర్యంలో సంఘానికి సంబంధించిన డైరీని ఈ రోజున కాకినాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరఫున ఈ రోజున డైరీ ఆవిష్కరణ ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ డైరీ ఆవిష్కరణకి ఊతమిచ్చిన సపోర్ట్ చేసిన ఈ యొక్క ఆర్గనైజ్ చేసిన వారు ఏపీ రాష్ట్ర అధ్యక్షులు గడ్డిమల్ల సత్యబాబు గారు, వారితో పాటు కాకినాడలో నివసించే ఈ సంఘం యొక్క రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ జనరల్ గారు సింగం బేబీ రాణి గారు, వీరితో పాటు ఇక్కడ యామల రాజులు గారు, బుజ్జిబాబు గారు, ఎల్లయ్య గారు, అశోక్ గారు, గోవిందయ్య గారు, నోకరాజు గారు, అప్పారావు గారు, ఇక్కడ స్థానికంగా విచ్చేసిన రామారావు మాస్టర్ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు, ఓకే ఇక్కడ విచ్చేసి వీళ్ళందరూ కలిసి ఆర్గనైజ్ చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు బాలపతి బాలాజీ గారు, సంఘం యొక్క సిద్ధాంతకర్త, భోజన భావజన సిద్ధాంతకర్త, వారితో పాటు రాజగిరి వలసరావు గారు, ఈ సంఘం నేషనల్ ఫైనాన్స్ సెక్రటరీ జనరల్ గారు, వారితో పాటు ఈ సంఘం నేషనల్ జాయింట్ సెక్రటరీ పెద్దలు సలా భోగేశ్వరరావు గారు, మాతో పాటు ఎరకే నాయుడు గారు, వారితో పాటు అదేవిధంగా కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గారు దేవరకొండ సురేష్ గారు, ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ గారు దేవరకొండ సాంబశివరావు గారు, ఎన్టీఆర్ జిల్లా జనరల్ సెక్రటరీ గారు బొడ్డు రమేష్ గారు, అదేవిధంగా ఇంకా ఇక్కడికి విచ్చేసిన వారు కొన్ని పేర్లు చిన్నపిల్లలు కూడా అటెండ్ అయ్యారు, చిన్నపిల్లలు కూడా చాలా అవసరం. అదేవిధంగా సింగం బేబీ రాణి గారి యొక్క సిస్టర్స్, వారి బంధువులు, అదేవిధంగా చిన్నపిల్లలు అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఈ యొక్క డైరీ ఆవిష్కరణ సభని విజయవంతం చేశారు. చక్కగా మన ఆతిథ్యాన్ని గురించి చక్కటి భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చక్కగా వచ్చిన కూడా మాట్లాడారు, చాలా మంది మంచి సలహాలు ఇచ్చారు. కాబట్టి మీ అందరినీ కూడా అభినందిస్తూ మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఒక్కొక్క లీడర్ ఒక్కొక్కరు కనీసం సంవత్సరానికి ఒక్క మీటింగ్ ఆర్గనైజ్ చేయండి. మీరు 10 మందితోనో 15 మందితో అక్కడ ఉన్న ఎస్టీల్లో ఉన్న ఉద్యోగులు కోరాపు రామారావు గారు ఈరోజు ఇక్కడ మీటింగ్ లో జరిగిన విషయాలని దృష్టిలో పెట్టుకుని నేను అతి త్వరలో నేను నివాసం ఉండే ప్రాంతంలో నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా వారి దగ్గర సంఘానికి మెంబర్షిప్ కూడా తీసుకుంటాను. ప్రేమ మిత్రులారా, మీరు అందరూ కూడా సంఘంలో మెంబర్షిప్ తీసుకోవాలి. ఉద్యోగం ఉన్నా లేకపోయినా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా మన సంఘం నుంచి చిన్నపిల్లలకు కూడా ఆన్లైన్లో మీటింగ్ పెట్టడం జరిగింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి 500 రూపాయలు పే చేసి సంఘంలో సభ్యత్వం తీసుకుంటే వారి ఫోటో చక్కగా వారి పేరు కూడా దీంట్లో గుర్తిస్తారు. ఇది రాష్ట్రపతి గారికి కూడా పంపిస్తారు. మన నియమ నిబంధనలు ఉంటాయి, దానికి సంబంధించిన హక్కులు కూడా ఈ డైరీలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ సంఘంలో 35 తెగలకు సంబంధించిన ఎస్టీకి సంబంధించిన 30 తెగలకి సంబంధించిన 80 కులాలు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా మన ప్రాంతంలో ఒక మీటింగ్ అయినా మనం కండక్ట్ చేయాలి. మన వాళ్ళని ఇచ్చి నలుగురికి మనం భోజనం పెట్టాలి, మంచి చెడులు మాట్లాడుకోవాలి అన్న ఆలోచనతో మీ అందరూ ఉంటారని మనకి ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్ మీరు అందరూ కూడా స్పందించాలి. నియోజకవర్గం గ్రూప్ ఉంది. అదేవిధంగా మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది 9050 కాన్స్టిట్యూషన్. సురేష్ గారు, సాంబశివరావు గారు, మీరు వెళ్ళేటప్పుడు మీకు ఫోన్ ఇస్తే వారు ఆ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుతూ ఒకసారి మీ అందరితో ప్రతిజ్ఞా ప్రమాణం చేయడం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా నేను ముందు చెప్తాను, మీ యొక్క కుడి చేతిని ముందుకు పెట్టండి. ఒకసారి ఈ ప్రతిజ్ఞా ప్రమాణం జాగ్రత్త అందరూ కూడా. నేను నా సంఘం నా ప్రతిజ్ఞా ప్రమాణం సంఘం ఆశయాలకు లక్ష్యాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో అంకిత భావంతో నీతిగా నిజాయితీగా ధర్మంగా సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తానని ఈ నా సంఘానికి 100 ఏళ్లకు పైబడిన కీర్తి ప్రతిష్టలను మరియు సువర్ణ చరిత్రను సృష్టించడం కోసం
మాటలతో పాటు చేతల్లో కూడా నా సమర్థతను నిరూపించుకుంటానని ప్రతిజ్ఞా ప్రమాణం చేస్తున్నాను. జై భీమ్, జై ఆదివాసీ, జై భారత్. థ్యాంక్ యూ. అదేవిధంగా మీ అందరితో ఒక్కసారి నినాదాలను తెప్పిస్తాను. లక్ష్యాలు వ్యక్తిగతంగా చదవచ్చు, అది కూడా ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. దయచేసి ఒక్కసారి నేను చెప్తాను, మీరు అందరూ కూడా ఆ విధంగా చెప్పండి. ఈ సంఘం ఇప్పుడే కాదు చెప్తాను. ఈ సంఘం బహుజన పితామహులు మాతామహుల యొక్క స్ఫూర్తితో ఆదర్శంతో మనం నడుపుకుంటున్నాం. ఈ సంఘం డైరీ చూసినా బ్యానర్ చూసినా కూడా ఈ ఫోటోలు ఉన్నాయి. ఒకసారి ఆ ఫోటోల పేరు చెప్తాను నేను. ఆ ఫోటోలు ఏమంటారు మీకు చెప్పండి. గౌతమ్ బుద్ధ, కబీర్ దాస్, బిర్సా ముండా, మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కొమరం భీమ్, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి, ఫాతిమా షేక్, నారాయణ గురు మరియు ఈ సంఘం మరి మన సంఘం. ఓకే, ఇప్పుడు చూడండి. ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా, AISTA, అఖిల భారత ఆదివాసీ ఉద్యోగుల సంఘం బహుజన భావజాలంతో స్థాపించబడిన మొట్టమొదటి ఆదివాసీ సంఘం. మా సంఘం యొక్క నినాదాలు సమస్యలు లేని ఆదివాసీల భవిష్యత్తే మా లక్ష్యం. కృతజ్ఞత, బాధ్యత, సంక్షేమం, అభివృద్ధి, అత్యున్నత లక్ష్యాల సాధన మా ధ్యేయం. మా ప్రతి సెలవు దినం మా జ్ఞానం జాతి కోసం అంకితం. కష్టించి క్షేత్రస్థాయిలో పనిచేసే వారే మా నాయకులు. వారికి మా ప్రాధాన్యత. సంఘాన్ని మా పసిబిడ్డగా, మా మనసాక్షిగా, మా కుటుంబంగా భావించి మేము పనిచేస్తున్నాం. పదవుల్లో ఉన్న నాయకులందరూ ఇదే విధంగా భావించి పనిచేయాలని మా విజ్ఞప్తి. నేను సైతం నా కోసం, నా జాతి కోసం కనీసం నెలకు 4 గంటలు నా తోటి జాతి ప్రజలతో కలిసి మాట్లాడతా. థ్యాంక్ యూ. వందన సమర్పణ చేయవలసిందంటే ఈ యొక్క సమావేశానికి ఎవరైతే ఇచ్చేసారో, ఈ యొక్క సమావేశం విజయవంతం కావడానికి ఎవరెవరు సహకరించారో వారి పేర్లు చెబుతూ అందరికీ ధన్యవాదాలు తెలిపి సభ ముగిస్తున్నా అని చెప్పేసి చెప్పడానికి మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటాం. కాబట్టి ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ని సంయుక్తంగా అక్క తమ్ముళ్ళు సింగం బేబీ రాణి గారు, గోవిందయ్య గారు, ఫస్ట్ గోవిందయ్య గారు ఒక నిమిషం చెప్పిన తర్వాత ఫైనల్ గా మన సింగం బేబీ రాణి గారు మన సంఘం యొక్క రాష్ట్ర కోశాధికారి చెప్తారు. ముందుగా సింగం గోవిందయ్య గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి నాకు హెల్ప్ చేసినటువంటి అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమాన్ని ఏలూరులోని సార్ గారి దగ్గర డైరీ ఆవిష్కరణ కాకినాడలో జరగాలని చెప్పేసి అడిగినందుకు సార్ గారు వెంటనే కనుక్కుని ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేసిన మా నోకరాజుకి ఎంతో సహకరించిన మీ అందరికీ, ఉద్యోగస్తులు ఒక్కడే కదండి, మామూలు వాళ్ళు కూడా మనం హెల్ప్ చేద్దాము. నేను మొదటి నుంచి సార్ గారితో చెప్పేది అదే. ఇక్కడ ఎక్కువ ఎంప్లాయీస్ అనేది టీచర్సే బాగా ఎక్కువే ఉంటారు, కానీ స్టేట్ గవర్నమెంట్లో వేరే ఎంప్లాయీస్ అయితే కేటగిరీలుగా తక్కువగా ఉంటారు. కానీ ఇక్కడ కేటగిరీలు కాదండి, ప్రతి ఎంప్లాయీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా మనం మన జాతి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మన వంతు సాయంగా మనం చేద్దామని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఈ కార్యక్రమం అంతటి ఇంత గొప్పగా చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్ అండి.